హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ టాలీవుడ్ తెలుగు అనమాట. సో ఫైనల్లీ మన పెద్ది మూవీ నుంచి మసా మసా సాంగ్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ సాంగ్ కోసం చాలామంది అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ లేకపోతే నార్మల్ ఆడియన్స్ కానీ చాలామంది వెయిట్ చేశారనమాట. ఎందుకంటే దీనికి సంబంధించి చిన్నపాటి బిట్ అయితే లీక్ అయిందనమాట. అప్పటి నుంచే ఫ్యాన్స్ అంతా హోప్స్ అనేది ఈ సాంగ్ మీదే పెట్టుకున్నారు. సో ఇవాళ మన మసా మసా సాంగ్ రివ్యూ కానీ అండ్ హిడెన్ ఎలివేషన్స్ కానీ ఫ్యాన్స్ రియాక్షన్స్ కానీ అండ్ పెద్ది నైజాం జీవో అండ్ ప్రీమియర్స్ గురించి ఫుల్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం అనమాట. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, కంప్లీట్గా చూడండి అనమాట. ఎందుకంటే మీకు క్లారిటీ వచ్చుద్ది. అండ్ మన ఛానల్ కొత్త వచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి మామ. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మీకు అంటే ఫాస్ట్ అప్డేట్ చేయడానికి అంటే మీకు వస్తుంది అనమాట, నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, పెద్ద మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేసుకోండి. అండ్ లైక్ సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మసా మసా సాంగ్ గురించి మాట్లాడుకోవాలంటే బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే మామ, కంప్లీట్గా చెప్తున్నా, పెద్ది వాళ్ళలోనే ఎస్టాబ్లిష్ చేసింది బెస్ట్ సాంగ్ అని చెప్తా. అంటిల్ నన్ను అడిగితే మాత్రం చిక్రీ కానీ రైరారా కానీ ఆఫ్టర్ చిక్రీ తర్వాత రైరైరా తర్వాత ఈ సాంగ్ వదులుంటే హైప్ అనేది స్కై ఇస్ ద లిమిట్ అంటారు కదా, ఆ రేంజ్లో ఉండేదన్నమాట. ఇంకా హైప్ విన్నర్ పేలిపోయేది అనమాట నాకు తెలిసిన మట్టుకి. సో సాంగ్ స్టార్టింగ్ నుంచి ఏఆర్ రెహమాన్ గారి బీట్స్ కానీ అండ్ దాన్ని ఏమంటారు రా బీట్స్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ డ్రమ్స్ అండ్ ఫోక్ టచ్ కానీ అండ్ మాస్ స్లాంటింగ్ కానీ అండ్ ఆ థియేటర్స్లో బీట్స్ పడితే లిటరలీ సీట్స్లో షేక్ అవ్వడం పక్కా, నాకైతే అది అనిపించింది లిటరల్లీ. అండ్ ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే మామ, లిటరల్లీ నాకు ఈ సాంగ్ చూడాలని ఉంది. రామ్ చరణ్ గారు ఆయన మరి ఫైట్ చేసేటప్పుడు ఏమైనా ప్లే అవుతుందా లేకపోతే ఏమన్నా జర్నీ చేసేటప్పుడు ప్లే అవుద్దా, ఈ సాంగ్ చూడాలన్న కోరిక అన్నమాట. ఎందుకంటే నేను ఇందాక సాంగ్ వినమైతే జరిగింది, లిటరల్లీ గూస్ బంప్స్ మామ. నాకు ఒకటే మాట అనిపించింది, చాలా అగ్రెసివ్గా ఉంది అండ్ చాలా రగ్గుడుగా అనిపించింది అన్నమాట సాంగ్ వచ్చేసి. సో సాంగ్ వాజ్ గుడ్. నన్ను అడిగితే మాత్రం ర్యాంకింగ్ వైజ్ చెప్పాలంటే ఫస్ట్ చిగిరి దాని తర్వాత రైరైరారా, దాని తర్వాత మసా మసా రిలీజ్ చేసి ఉంటే లైన్ ప్రకారం హైప్ మీటర్ అనేది పేలిపోయేది అనమాట నాకు తెలిసిన మట్టుకి. సో మీరేమనుకుంటున్నారు ఆ మసా మసా గురించి? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరేమనుకుంటున్నారు మామ, మసా మసా సాంగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే పక్కా ఆన్లో పెట్టుకోండి. సో నౌ కమింగ్ టు ది బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే మామ, లైక్ మన పెద్ద నైజాము జియో వచ్చేసి మనకి రేపు వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అన్నమాట. సో ఈ న్యూస్ బయటకు రావడంతో ఫ్యాన్స్ అందరూ ఎక్సైట్మెంట్ అనేది పెరిగిపోతుంది కదా, ఎట్లా పెట్టి జియో బయటకు వచ్చాక. సో మనకి తెలంగాణ కానీ ఏపీ కానీ మొత్తం బుకింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. హవా మొత్తం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ హవానే ఉంటుంది కాబట్టి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఎక్సైట్మెంట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఆల్రెడీ నేను ముందే చెప్పాను అనమాట, పెయిడ్ షోస్ మనకి ప్రీమియర్ షోస్ అయితే మనకు కన్ఫర్మ్ అయ్యాయని. మరి మూవీ టీం వాళ్ళు ఇంకేమైనా స్టెప్ తీసుకొని ఇంకేమైనా పెయిడ్ ప్రీమియర్ షోస్ ఏమైనా వేస్తారా లేదా చూసుకుందాం అనమాట. ఫస్ట్ షో వచ్చేసి మనకి ఫస్ట్ షో చూసుకున్నట్టయితే మనకి 6:55 PM అయితే ఉందన్నమాట. సెకండ్ షో చూసుకున్నట్టయితే 11 PM అయితే ఉందన్నమాట. మనకి పెయిడ్ షోస్ వచ్చేసి అసలు 2 పెయిడ్ షోస్ ప్రీమియర్స్ అంటేనే టీమ్ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి మామ. లిటరలీ ఫ్యాన్స్ ఆల్రెడీ సెలబ్రేషన్స్కి ప్లాన్స్ కూడా స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. థియేటర్స్ దగ్గర మీకు సోషల్ మీడియా ఆల్రెడీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆ బ్యానర్స్ కానీ కట్అవుట్స్ కానీ అన్నీ మామూలుగా ఉండదన్నమాట. ఇంకా సోషల్ మీడియా మొత్తం ఇంకా మన పెద్దిగాడి అవానే ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మన పెద్దికి సంబంధించిన సెకండ్ ట్రైలర్ వస్తుందా రాదా, సో దాని గురించి సపరేట్గా నేను సింగిల్ వీడియో చేస్తాను. సో రేపు మార్నింగ్ అప్లోడ్ ఇద్దాంలేండి, రేపు ఇద్దాంలేండి అప్లోడ్ పర్లా. సో మన ఇన్ఫో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇలానే మసా మసా సాంగ్ మీకెలా అనిపించింది, సో మీ ఒపీనియన్ ఏంటి ఆ సాంగ్ మీద పక్కా కామెంట్ చేయండి. అండ్ తెలంగాణ అంటే ఈ పేడ్ షోస్ మీద మీ ఒపీనియన్ ఏంటో పక్కా అది కూడా కామెంట్ చేయండి.